చేసుకొని ఉదయకాల ప్రార్థన మనం స్టార్ట్ చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా యేసయ్య, మీ ఘనమ స్తుతులు స్తోత్రం తండ్రి. మహాగణుడా మా యేసయ్య, మరలా ప్రభువా మా జీవితాల్లో ప్రభువా ఒక రోజును మీరు దొర్లించి ఉన్నారు ప్రభువా. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివార సమయమున ప్రభువా, ఈ ఉదయకాల సమయమున ప్రభువా, మేమందరము ఇక్కడ కూడుకొని మీ సన్నిధిలో ఉండడానికి మీరు మాకు సమయాన్ని దయచేసి ఉన్నారు ప్రభువా. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభువా, మీ మాటలు ప్రభువా, మీ వాక్యము ప్రభువా వినుట ఎంతో ధన్యము తండ్రి, ధన్యత ప్రభువా. ప్రభువా ఈ సమయం కొరకు ప్రభువా, మీ సన్నిధి కొరకు ప్రభువా ఎంతమంది అయితే బయలుదేరి వచ్చున్నారో ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయాణాల్లో మీరు సహాయం చేయమని కోరుచున్నాం తండ్రి. వారిని క్షేమంగా ప్రభువా ఇక్కడికి చేర్చమని కోరుచున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభువా. ప్రభువా ఈ ఆరాధనలో తండ్రి ప్రభువా, ఆరాధన ద్వారా ప్రభువా మీరు మహిమ పొందమని కోరుచున్నాం తండ్రి. మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దైవజనుల ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. మీ సన్నిధికి ప్రభువా ఎవరు ఏ అవసరంతో వస్తారో మాకు తెలియదు తండ్రి, మీకు మాత్రమే తెలుసు ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి తండ్రి. మీ వాక్యం ద్వారా మాట్లాడమని కోరుచున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభువా. ప్రభువా మీ వాక్యమును మేము విని ప్రభువా వదిలేసే వారంగా మేము ఉండకూడదు తండ్రి. సహాయం చేయండి ప్రభువా. మా ఆత్మీయతను మేము కాపాడుకోవాలి తండ్రి. సహాయం చేయమని కోరుచున్నాం తండ్రి. ప్రభువా మీ చిత్తమైతే ప్రభువా ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీ యొక్క కాపుదల, మీ యొక్క దీవెన మాపై ఉంచమని, ఇక్కడ మీరుండి ప్రభువా మీరు మాతో మాట్లాడమని, మీ యొక్క దీవెన మాపై ఉంచమని, ఈ చిన్న ప్రార్థన మీ పాదములు చెంత పెట్టుకొని మాకు ప్రతిఫలం దయచేయమని త్వరగా రాయని యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవాది దేవునికి వందనాలని ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకున్నాం. ఈ ప్రత్యేక దినం ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డే కుటుంబానికి తండ్రి ఎంతో అవసరం కాబట్టి ప్రత్యేకమైన దినంగా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరూ దేవుని నామం స్తుతించవలసింది కోరుచున్నాము. స్తుతించి పాడదామని పాట పాడుచు దేవుని మహింపరచాలని ప్రతి ఒక్కరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు పాడాల్సిందిగా దేవుని పేరిట ప్రతి ఒక్కరిని అడుగుచున్నాం. సింహాసనం నీరాసీనుడా, స్తుతుల సింహాసనం నీరాసీనుడా, స్తుతి ఆరాధన నీకే చెల్లింతును.
సంఖ్యగా మమ్ము దీవించావు. స్తుతించి పాడెదము స్తుతుల స్తోత్రారుడా. ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. కరుణా కటాక్షములను కిరీటములుగాను ఉంచావు మా తలపై. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా. పక్షిరాజు యౌవనము వలె మా యౌవనమునంతా. ఉత్తేజపరచి తృప్తిని ఇచ్చావు. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రారుడా. ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. స్తుతించి పాడెదం స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రారుడా. ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. స్తుతుల సింహాసనం మీదాసీనుడా. స్తుతుల సింహాసనం మీదాసీనుడా. మస్తుతి ఆరాధన నీకే చెల్లింతును. మస్తుతి ఆరాధన నీకే చెల్లింతును. స్తుతించి పాడెదం స్తుతుల స్తోత్రారుడా. ఉత్సాహించి పాడెదం ఉదయ సాయంత్రము. హల్లెలూయా హల్లెలూయా. సెకండ్ సాంగ్ పాడుకుందామండి. నా కనుల వెంబడి కన్నీరు రానీక. దేవుడు మనకి పరమ తండ్రిగా ఉండి మన కన్నీటిని నాట్యంగా మలచడానికి సిద్ధంగా ఉన్నాడండి. మన అవమానాలను ఆశీర్వాదంగా, మన నిందలన్నిటినీ దీవెనగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాలను తెరిచి దేవుణ్ణి స్తుతించాలని ప్రార్థిస్తున్నానండి.
దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటిని దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. తృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి గణపరచినావు, సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి గణపరచినావు, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే,
ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కన్నుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే 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 ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? నిజంగా మన కన్నుల నుండి కన్నీరు రానివ్వకుండా కార్చిన ప్రతి కన్నీరుకు చాలాసార్లు జవాబునిచ్చి సంతోషపరిచి నిజంగా ఈరోజు మనల్ని అందరినీ కుటుంబాలకి ఇక్కడ చేర్చాడండి. ఇంకొకసారి ఆఖరిసారిగా ఈ పాట పల్లవి పాడి దేవుని మహింపరుద్దామా? నా కన్నుల వెంబడి కన్నీరు రానీయక పాడదామండి. నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 ఇంకా బిగ్గరగా పాడదామా? ఆరాధన 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 నీకే ఆరాధన 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 ఆఖరిసారిగా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఇంకొకసారి ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే హల్లెలూయా హల్లెలూయా. మూడో పాటగా నా తండ్రి నీవే నా దేవుడువు నీవే అనే పాట పాడుకుంటూ దేవుని నామని మహింపరచుకుందామండి.
యేసయ్యా 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 నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెనల దెబ్బయైనను తగలకుండా కాచే నీ ప్రేమ పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వెనల దెబ్బయైనను తగలకుండా కాచే నీ ప్రేమ యేసయ్యా 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 నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే నా తండ్రి నీవే నా దేవుడవు నీవే నా తండ్రి నీవే నీవే గాఢంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి కారవేలలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ యేసయ్యా యేసయ్యా
ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఏ రోజు? సండే. సండే కదా ఇవాళ? ఆదివారం. ఒక్కొక్క వారాన్ని ఏదో ఒక సందర్భంగా, ఆవేళ మదర్స్ డే అని కానీ, ఫాదర్స్ డే అని కానీ, చిల్డ్రన్స్ డే అని కానీ, ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొనడానికి ఇక ప్రతి క్షణము కూడా, ప్రతి వారం అసలు జ్ఞాపకం చేసుకున్నది అసలు ఏ రోజు అంటే ఈరోజు లార్డ్స్ డే, అసలు ప్రభు దినం. అంతే. ప్రభు దినములో ఏదో ఒక సందర్భంగా ఒక్కొక్కరిని మనము జ్ఞాపకం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందును బట్టి నిజంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. ఫాదర్స్ డే, మరి తండ్రుల రోజు అనే, వివాహం అవ్వడం ఒక స్టేజ్, ఒక వంతు అయితే తండ్రి అవ్వడం మరి యొక్క స్టేజ్, ఒక శ్రేష్టమైనటువంటి అంతస్తులోనికి వెళ్ళడం. ఈ దినమున తండ్రులు అయినటువంటి వారికి అందరికీ నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి లేచి నిలబడాలని కోరుతున్నాను అండి. తండ్రులు, అంతే, తండ్రులు అయినటువంటి వారు మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. కూర్చోండి. దేవుని బిడ్డలారా, లోకములో ముగ్గురు తండ్రులను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి ఫిజికల్, భౌతిక సంబంధమైనటువంటి తండ్రి ఉన్నారు లోకంలో. స్పిరిచువల్ ఫాదర్ ఉన్నారు. ఫిజికల్ ఫాదర్ ఉన్నారు, రెండు స్పిరిచువల్ ఫాదర్ ఉన్నారు. ఆత్మీయ తండ్రి, ఆధ్యాత్మికముగా పెంచుతున్నటువంటి తండ్రి, లోకములో నిన్ను పెంచుతూ ఉన్నటువంటి తండ్రి. అంతకన్నా మించినది హెవెన్లీ ఫాదర్. ఈ ముగ్గురు యొక్క బాధ్యతలను నిజంగా నేను ఊరికే జస్ట్ ఒక్కొక్క మాటలోని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒక కుటుంబంలో మా అకేషన్ ఒకసారి వచ్చినప్పుడు నా కుమారుడు ఇదే వాక్యాన్ని తీసుకొని కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అదే వెంటనే నాకు ఈ బాధ్యత అప్పగించగానే నాకు వెంటనే అదే జ్ఞాపకం వచ్చింది. బైబిల్ గ్రంథంలో చాలామంది తండ్రులు ఉన్నారు, మంచి తండ్రులు ఉన్నారు. ఎవరైనా ఒక తండ్రిని జ్ఞాపకం చేస్తారా అమ్మా? అబ్రహాం. చాలామంది ఉన్నారు, అందులో అబ్రహాం నిజంగా మంచి తండ్రి. విశ్వాసులకు తండ్రి అని కూడా అబ్రహామునకు పేరుంది. నిజంగా చాలా శ్రేష్టమైన తండ్రి యొక్క బాధ్యత అండి, చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది. అలాగే తల్లి బాధ్యత చాలా విలువైనది, శ్రేష్టమైనది. తండ్రికి ఉండవలసినటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణములు చాలా ఉన్నాయి. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని ఎవరైనా చదువుతారండి దయచేసి. ఆది కాండము 18వ అధ్యాయము 19వ వచనం త్వరగా. దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము యొక్క జీవితంలో అబ్రహాముతో కలిసి ఉన్నటువంటి తన సోదరుని కుమారుడైనటువంటి లోతును గురించి, ఇద్దరు తండ్రులు అక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోతునకు అబ్రహామునకు మధ్యలో ఉన్నటువంటి
ఆ డిఫరెన్స్ మీకు ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటి అంటే, మరి లోతు అబ్రహాం ఇద్దరు కలిసి ప్రయాణం చేసి బయలుదేరి వెళుతున్నటువంటి సమయంలోనండి, అబ్రహాం లోతు కొరకు చాలా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థించినట్లుగా నిజంగా చూస్తున్నామండి. ఫస్ట్ ఇంటర్సెషన్ ప్రేయర్ ఎక్కడంటే గుర్తించబడింది ఆదికాండము 18-19 అధ్యాయంలో. మొట్టమొదటి విజ్ఞాపన ప్రార్థన అక్కడే మొదలైంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోతు అండి ఎన్నిసార్లు చెప్పినా ఏమండి దేవుడు కఠినంగా శిక్షించాలని అనుకున్నాడండి సొదొమ గొమొర్రా ప్రాంతములను. ఆ స్థలంలో ఉన్నటువంటి పాపమును బట్టి శిక్షించాలని అనుకున్నాడు. అయినప్పటికీ కూడా లోతు యొక్క పరిస్థితి ఏంటి అంటే, మరలా అక్కడికే వెళ్ళిపోయి ధనాన్ని సంపాదించాలని ఆశ కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. అబ్రహాం యొక్క స్థానం ఏంటంటే, ఆ సమయంలో జడ్జ్ చేయలేదు. నిజంగా చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఏమీ అనలేదండి, అసలు తీర్పు తీర్చలేదు, నువ్వెందుకు వెళ్తున్నావు అనలేదు, లేక వెళ్ళకూడదు అని చెప్పలేదు. హృదయంలో మదన పడిపోయి ఉంటాడు, ఏమీ అనలేదు, అసలు తీర్పు తీర్చడానికి కూడా ఇష్టపడలేదు. పోన్లే ఏం చేస్తావు నా సోదరుని యొక్క ఏమండి అని అనుకున్నాడు. అని అనుకుని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేయడానికి మాత్రం నేర్చుకున్నాడు అంతే. అబ్రహాములో ఉన్నటువంటి అద్భుతమైన శ్రేష్టమైనటువంటి సుగుణం ఏంటి అంటే విజ్ఞాపన చేయడం అంతే. లోతును కాపాడమని ప్రార్థన. మీరు ఆలోచించండి, ఆ దినాన్ని అంత నాశనం అయిపోయినప్పుడు లోతు తప్పించబడ్డాడంటే. లోతు భార్య వెళ్ళిపోయిందండి, కానీ లోతు తప్పించబడ్డాడు. లోతు కుమార్తెలు తప్పించబడ్డాడు. కానీ విషయం ఏమిటి అంటే, లోతు తన పిల్లలను సరైన విధానములో పెంచలేకపోయాడు. అది విచారకరమైనటువంటి సంగతి. కానీ అబ్రహాము యొక్క జీవితంలో మనం చూస్తున్నామండి, ఎంత చక్కని శ్రేష్టమైనటువంటి లక్షణములు కలిగినటువంటి వాడు అంటే, లీడర్షిప్ ఫర్ ద ఫ్యామిలీ ఉన్న చూచారా, చాలా నాయకత్వం అనేది చాలా విలువైంది, అవసరమైందండి. బహు జాగ్రత్తగా, చాలా చక్కగా జాగ్రత్తగా ఒక నాయకత్వం వహించేటప్పుడు, లీడర్గా ఉన్నప్పుడు, ముందు నడుస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత అది అబ్రహాం దగ్గర నేర్చుకోవచ్చండి ఖచ్చితంగా. తర్వాత అబ్రహాం దగ్గర ఇంకొకటి ఏమిటి అంటే, హీస్ ఎ గాడ్లీ మ్యాన్. చాలా దైవభక్తి కలిగినటువంటి వాడు. ఎందుకంటే కారణాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు టైం కాదు కానీ ఏమండి 13వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు ఏమండి అక్కడ మనం ఆయనను చూడగలం. ఏంటి అంటే, అక్కడ బలిపీఠం కడుతున్నాడండి. బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి అక్కడ ఆరాధన చేస్తున్నాడండి. 13వ అధ్యాయము 4వ వచనములో బలిపీఠంను కట్టి అక్కడ ఆరాధన చేస్తున్నాడు. ఎంత చక్కని శ్రేష్టమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి వాడో మనకు అర్థమవుతుంది. ఇంకా మీకు జ్ఞాపకం చేసినా ఇంకా చేస్తాను ఏంటంటే, హీ స్టిల్ మేడ్ ప్లెంటీ ఆఫ్ మిస్టేక్స్. అనేకమైనటువంటి తప్పులు చేసినటువంటి వాడు, ఇంకా చేస్తూ ఉన్నా. అంటే నేను చేయమని చెప్పట్లేదు, చేస్తే మంచిదని చెప్పట్లేదు. అయినప్పటికీ కూడా అద్భుతం ఏమిటి అంటే, అబ్రహాం లవ్డ్ ద లార్డ్. తప్పకుండా అబ్రహాం ప్రభువును ప్రేమించాడు, ప్రభు ఏమో అబ్రహామును ప్రేమించాడు. ఏంటి సంగతి అంటే, ఒకే ఒక రీజన్ ఏంటి అంటే, అబ్రహాం యొక్క విశ్వాసమును బట్టి అయిపోయింది. ఏమండి చక్కగా ఆయన జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు ఏంటి అంటే, తండ్రిగా చేయవలసిన తండ్రి యొక్క లక్షణములు ఏమిటి అంటే, ఇంటిలో ఉన్నటువంటి వారికి అందరికీ కావలసిన వాటినన్నిటినీ సిద్ధపరచడానికి ఎప్పుడు కూడా సమకూర్చగలిగిన వాడుగా ఉండాలి. హీ మస్ట్ బి ఎ ప్రొవైడర్ ఎప్పుడు కూడా ప్రతి విషయంలో. రెండవది ఈజ్ ఎ ప్రొటెక్టర్. అతడు భద్రపరచగలిగిన వాడుగా ఉండాలి. ప్రతి క్షణము కూడా ఏమండి భద్రపరచగలిగిన మాట ఉండాలి. మూడవది ఇస్ ద పనిషర్. అతడు ఏమండి న్యాయమును బట్టి ఖచ్చితంగా శిక్షించగలిగినటువంటి వాడుగా కూడా ఉండాలి. నేను జ్ఞాపకం చేస్తున్నాను, హీ మస్ట్ బి ద లవర్. ప్రేమించగలిగినటువంటి వాడుగా ఉండాలి. తండ్రి గారవించినట్లుగా అంటాడండి తెసలోనికైలకు రాసిన పత్రికలో. అస్సలు గారాబు అంటే కొట్టిన తర్వాత కూడా మళ్ళీ భుజం మీద వేసుకుని లెక్కల పట్టుకుని గారవించి కొట్టడం మాత్రమే కాదు, తిట్టడం మాత్రమే కాదు, మళ్ళీ వెంటనే గారవించినటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. మనము ఏమండి సమకూర్చగలిగిన వారుగా ఉండాలి. మనము కాపాడగలిగిన వారముగా ఉండాలి. శిక్షించగలిగిన వారముగా ఉండాలి. ప్రేమించగలిగినటువంటి వారముగా ఉండాలి. ఇంటర్సెసర్స్గా ఉండాలి. విజ్ఞాపనకర్తలుగా మనం ఉండాలి. వాళ్ళ కొరకు కన్నీళ్లు కార్చగలిగిన వారుగా ఉండాలి. అందరము లేచి నిలబడదామండి. ఆ చక్కని శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని తండ్రులుగా మనము కలిగి ఉండాలని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
ప్రేమ వర్ణించుట నా బ్రతుకు చాలదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నా కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, సేఫ్ ఎక్కడ లేదండి, ఆయన ఒడిలో మాత్రమే. కంఫర్ట్ ఆయన దగ్గరే. ఒడిలో కూర్చోబెట్టుకొని కన్నీళ్ళు తుడుస్తారండి ఆయన. హాస్పిటల్లో ఉండు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, చుట్టి తేనె కన్నా నీ ప్రేమ మధురమైన. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, చుట్టె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే, చుట్టె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఒక్క క్షణం ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లార్డ్ హిమ్సెల్ఫ్ టెస్టిఫైయింగ్ కన్సర్నింగ్ అబ్రహాం. మీరు గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడే అబ్రహాముని గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారండి. ఏంటి ఆ సాక్ష్యం? నిజంగా తెలుగు బైబిల్లో అసలు ఏంటో నాకు తికమకగా రాసినట్టుగా అనిపించింది. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఉంది. అబ్రహాం వుడ్ కమాండ్ హిస్ చిల్డ్రన్ టు కీప్ ద వే ఆఫ్ ద లార్డ్. ఏమండి, తన పిల్లలకు తన కుటుంబంలో తన పిల్లలకు
దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కట్టడలు, ఆయన ఆజ్ఞలు, నిబంధనలు అనుసరించి నడవమని నేర్పించడానికి అతడు ఆజ్ఞాపించినటువంటి వాడండి. అతడు ఆజ్ఞాపించాడండి. అందుకే నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట, నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుట. నా వల్ల కాదయ్యా నీ కార్యము వివరించుట, నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. 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 మహాగణుడు, మహోన్నతుడైన మా దేవా, మీ పరిశుద్ధ పాదములు కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినము మీ దినం, రోజు మీ రోజు, ప్రతి ఆదివారము పునరుద్ధానమే. ఏదో ఒక సందర్భంగా కొంతమందిని జ్ఞాపకం చేసుకునడానికి మీరు అనుగ్రహించిన ధన్యతను బట్టి మీకు వందనాలు. తండ్రి అనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, తండ్రి మేము మాత్రమే కాదు, అసలు పరలోకపు తండ్రివి నీవు. మీరు మమ్మల్ని ఆదరిస్తున్నావు, గారాభం చేస్తున్నావు, మమ్మల్ని భద్రపరుస్తున్నావు, విమోచించిన వాడవు. నీ తండ్రి, నీ స్థానము కంటే గొప్పది మా జీవితంలో ఇంకొకటి లేదు తండ్రి. మీరు నా కోసం కూడా విజ్ఞాపన చేసినటువంటి వారు, అందును బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. తండ్రులుగా ఉన్నటువంటి మేమందరం మా స్థానమును జాగ్రత్తగా కాపాడుకోవడానికి, లీడర్షిప్లో ఈ నాయకత్వమును ఇంటిలో బహు జాగ్రత్తగా, బహు సున్నితంగా ప్రభా మేము ఉండగలిగిన కృపను దయచేయమని అడుగుతున్నాను. విజ్ఞాపన చేయగలిగిన వారినిగా మమ్మల్ని చేయండి, ప్రేమ కలిగిన వారినిగా మమ్మల్ని చేయండి, సమకూర్చగలిగిన వారినిగా మమ్మల్ని చేయండి, భద్రపరచగలిగిన వారినిగా మమ్మల్ని చేయండి, ప్రార్థించగలిగిన వారినిగా మమ్మల్ని చేయండి, నడిపించగలిగిన వారినిగా మమ్మల్ని చేయండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి తండ్రిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి మహిమ మీరే పొందు వాక్యం వినడానికి మమ్మల్ని సిద్ధపరచమని అడుగుతున్నాను. మీ బిడ్డను ప్రభువా మీ యొక్క మహిమ, మీ యొక్క శ్రేష్టమైన మీ శక్తితో, మీ మాటతో నింపండి, మేలు చేయండి, మహిమ పొందమని క్రీస్తు పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చున్నాను.
చెక్. హల్లెలూయా. బాగుందండి మైక్. పాజ్. నాకెవరన్నా ఆన్ చేయలేదు కదా, చేశారా? ఎస్. మరి నా పాయింట్స్ పాస్టర్ గారు కాపీ కొట్టారో, మరి ఆయన పాయింట్స్ నేను కాపీ కొట్టాను నాకు తెలియదు. మరి ఎవరో ఒకరు ఒక జడ్జ్ మనకు కావాలి. మన మధ్యలో ఉన్న ఒక స్పెషల్ గెస్ట్ నరేష్ గారు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను ఒకసారి. ఓకే, నేను ఇక్కడ రాసుకున్న పాయింట్స్ ఒకసారి చదువుతారా? ఫాదర్, స్పిరిచువల్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. కరెక్ట్ అండి? యా, థ్యాంక్ యూ. ఎందుకు ఇంకొకరిని వచ్చి చదవమన్నాను అంటే, దేవుని కార్యములు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఎవరు ఏ ప్రాంతంలో ఏ కార్నర్లో ఉండి సిద్ధపడుతున్నా మనము ఆయన పని కొరకు కానీ కూర్చుని నేర్చుకోవడం ప్రారంభిస్తే దేవుడు ఆత్మలను ఒక ఆలోచనలకు తీసుకొస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ మదర్స్ డే ఎలా స్టార్ట్ అయింది అని అనుకుంటున్నారండి? ఒక హ్యాపీ మూమెంట్లోనా, ఒక సాడ్ మూమెంట్లోనా? ఈరోజు అందరూ హ్యాపీగా హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. అసలు ఇది స్టార్ట్ అవ్వడం ఏ రకంగా స్టార్ట్ అయ్యి ఉంటుంది? అమెరికా దేశంలో ఒక సివిల్ వార్ ఎక్స్పర్ట్ ఉన్నాడండి, ప్రావీణ్యుడు. ఆయన పేరు విలియం జాక్సన్. ఈయన చాలా ప్రావీణ్యుడు, చాలా పేరు గలవాడండి. ఈయనకు 5 ఆడపిల్లలు. నెక్స్ట్ ఇయర్లో ఇంకొకరు దేవుడు గర్భం తెరిచి వారిని ఆశీర్వదించారు. డెలివరీ టైంలో జరిగిన సంగతి ఏంటంటే, ఆమె డెలివరీ ఇస్తూ ఆమె చనిపోయింది. బేబీని బయటికి తీసేసరికి ఆమె బ్రతుకున్నది చూస్తే ఆడపిల్ల. మన ఇండియాలో అయితే ఏం చేస్తాం? రెండోసారి ఆడపిల్ల అయితే ఏం చేస్తామండి? అమ్మేసుకుంటాం, ఇంకొకరికి ఇచ్చేస్తాం, నూతిలో పాడేస్తాం, మురుగు కాలువలో పాడేస్తాం. మనకు ఆ స్వాతంత్రం ఇచ్చారు గవర్నమెంట్, తప్పలేదు కదండి. అంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ విలియం జాక్సన్ అనే ఆయనకి ఎంతమంది ఆడపిల్లలండి? 6 ఆడపిల్లలు. ఆ రోజు నుంచి ఆయన పని చేసుకుంటూ జాగ్రత్తగా ఈ 6 పెంచడం ప్రారంభించాడంటండి. పసిపిల్లను పెంచడం ఎంత కష్టమండి. ఒక మంచి స్థితిలోకి వచ్చేసిన ఆడపిల్లలను పెంచడం పర్లేదు కొంచెం, కానీ మొదటి రోజు నుంచి తల్లి పాత్రను పోషించాలి అంటే అది చాలా కష్టమైన పని. ఈ 6 జాగ్రత్తగా పోషించుకుంటూ ఆయన ప్రేమించుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తూ ఉంటే మొదటి కుమార్తెకు ఒక ఆలోచన వచ్చిందంటే ఆ అమ్మాయి పేరేంటంటే సొనోరా స్మార్ట్. కరెక్టేనా అండి? సొనోరా స్మార్ట్. ఈ అమ్మాయికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నా తల్లి లేకపోయినా ఎంత చక్కగా మమ్మల్ని చూసుకున్నాడు, ఎంత చక్కగా మమ్మల్ని ప్రేమించాడు, అసలు ఏ కొదువ కూడా మాకు రానేలేదు. నన్ను ఎలా చూసుకున్నాడో ఆ చిన్న పసి బిడ్డను కూడా అలా పెంచి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చాడు. నా తండ్రి కోసం నేను ఏదన్నా చెయ్యాలి అని అక్కడ అధికారులు ఒక లేఖ రాసిందంట అండి. ఆ లేఖలో మొత్తం ఆయన పడిన శ్రమలన్నీ కూడా రాస్తూ ఆఖరిలో అన్నదంట, మదర్స్ డే 2 సంవత్సరాల నుంచి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నామో, అయ్యా మీ అనుమతి ఇస్తే ఈ సంవత్సరం నుంచి మనము ఫాదర్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నప్పుడు వారు అంగీకరించారంటండి. మొట్టమొదటిసారిగా 1910లో జూన్ 3వ నెల 19వ తారీఖున వారు సెలబ్రేట్ చేశారు. ఆ 19వ తారీఖునే ఆయన బర్త్డే, విలియం జాక్సన్ బర్త్డే. ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతూ వచ్చిందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా?
చాలా హ్యాపీ బిగినింగ్స్. కొన్నిసార్లు సంతోషంగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో మనం దాని వెనుక మూలానికి కానీ వెళ్ళి చూస్తే చాలాసార్లు శ్రమ, కష్టము, బాధ, ఇబ్బంది, నలిగిపోవడం, క్రష్ అయిపోవడం ఉంటుందండి. ఈరోజు ఫాదర్స్ డే అనే కాదు, క్రిస్మస్ అయినా, గుడ్ ఫ్రైడే అయినా, ఏ సెలబ్రేషన్ అయినా తీసుకోండి, దాన్ని మనం ఫస్ట్ కానీ వెళ్ళి ఆలోచించినట్లయితే ఒక శ్రమ, ఒక సాక్రిఫైస్ అనేది ఉంటుంది. ఈరోజు తండ్రులందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే. సేమ్ టు యూ చెప్పండి. ఎందుకో తెలుసా అండి, ఫస్ట్ సెలబ్రేషన్ ఫాదర్స్ డే నాది. ఫస్ట్ టైం నేను సెలబ్రేట్ చేసుకుంటున్నాను. మరి నాకేం గిఫ్ట్ ఇస్తారో తెలియదు. నిజంగా అండి, నిన్న రాత్రి నేను సిద్ధపడుతున్నప్పుడు నిజంగా నేను చాలా 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 ఆలోచించడం ప్రారంభించాను. ఫాదర్, డాడీ అని పిలిపించుకోవడం ఈజీ. ఆ డాడీ ప్లేస్లో ఉండి పని చేయడం, సాక్రిఫిషియల్గా సమర్పణ చేసుకుని ఆ పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా చాలా కష్టం అండి. ఈరోజు నా థీమ్ చెప్పకముందు ఈ కాలంలో తండ్రులు ఎలా ఉన్నారో మీకు చూపించాలనుకుంటున్నాను. ఎలా ఉన్నారో తెలుసా అండి, తల్లులు కానీ ఒక 2 గంటలు లేకపోతే తండ్రులు ఏ రకంగా పిల్లల్ని చూస్తారు ఉన్నాయండి? ఆ నెక్స్ట్ దానిలో ఉంటుంది. ఒకసారి ట్రాన్సిషన్ పెడతావా? అలా కంటిన్యూస్గా వెళ్ళు. అక్కడ మదర్ లేదండి. మదర్ ఉంటే తప్ప తాగడు. ఈయన తెలివి చూడండి ఇలాగా. ఇంకొకటి, కూతురు ఇక్కడ, తండ్రి అక్కడ. నెక్స్ట్, పాపను ఆడించే విధానం. తండ్రులు చాలా ఇన్నోవేటివ్ అండి ఆ తల్లులు లేకపోతే. నెక్స్ట్, వాళ్ళ పాప సైకిల్ తొక్కుతున్నాడు తండ్రి. తర్వాత పని చేసుకుంటూనే ఎలా పడుకోబెట్టుకున్నాడు చూడండి. మీరు ఎప్పుడైనా పడుకోబెట్టుకున్నారండి అలాగే తల్లులు? యా. నెక్స్ట్, అంతేనా? యా. ఎందుకు ఇవి చూపించానంటే, తల్లులు ఇంకా కొన్ని ఫొటోస్ ఉంటాయండి, నాకు తెలిసి రాకేష్ పెట్టుండడు. తల్లులు చాలా సున్నితంగా, చాలా జాగ్రత్తగా ఏమైపోతుందో అని ప్రతి క్షణం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటారు. తండ్రులు అలా కాదు. ఈ పని అయిపోవాలి, ఆ పని అయిపోవాలి, మధ్యలో పిల్లల్ని కూడా ఎత్తుకోవాలి. చూసారా అండి? ఇదైతే ఘోరం. ప్లీజ్ తండ్రులు ఎవరు ట్రై చేయొద్దండి ఇలాగా. మీ పని చేసుకోవడం కోసం ఆ పాపను ప్లాస్టర్ వేసి కట్టేశాడు. తర్వాత నెక్స్ట్, తల్లి ఎంత మంచిగా చూసుకుంటుంటే తండ్రి దగ్గర ఎక్కడ పడుకున్నాడు చూడండి. ఇంకా ఉన్నాయా? యా. థ్యాంక్ యూ షాలేం, థ్యాంక్ యూ. కొంచెం నవ్వుతారని ఆ ఫొటోస్ చూపించానండి. తండ్రులు దయతో ఫాలో అవ్వద్దండి. కొన్ని ఏ ఫాలో అవ్వాలో అవే ఫాలో అవుదాం. ఈరోజు సెలబ్రేషన్కి ముందు విలియం జాక్సన్ ఎలా అయితే శ్రమపడి, కష్టపడి కూతుర్లను పెంచుతూ ఆ మొదటి కుమార్తె ఎప్పుడు నిర్ణయం తీసుకుందో తెలుసా అండి? మదర్స్ డే రోజున మీలాగే అక్కడ కూర్చుని వాక్యం వింటుంటే, నా తల్లి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు కదా తల్లుల గురించి, మరి నా తండ్రి ఎంత కష్టపడ్డాడు మా గురించి, మరి మా తండ్రి గురించి కూడా ఒకరోజు చెప్పే దినం అంటూ ఉండాలి కదా అని వాక్యం చెప్తున్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచం అంతయు పాటిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము కుటుంబాన్ని బలపరచగలదు. వాక్యం కుటుంబాన్ని దగ్గరకు చేర్చగలదండి. వాక్యం ఎప్పుడైతే మనం వింటామో కుటుంబం అంతటినీ కూడా ఒక ఆలోచనకు తీసుకురాగలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు తండ్రులు ఎంతమంది కమిటెడ్గా లేరో, తండ్రులు ఎంతమంది మీ బిజీ టైంలో పిల్లలకు టైం ఇవ్వలేకపోతున్నారో, భార్యకు టైం ఇవ్వలేకపోతున్నారో, సరి అయిన ఆలోచనలు కొన్నిసార్లు మనం కలిగలేమో. మీరు దయచేసి చాలా జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతున్నానండి. మనకు ఇచ్చిన
ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, మొదటి పని, దేవుడిచ్చిన మొదటి పని ఏంటి అంటే కుటుంబాన్ని చక్కపెట్టుకోవడం. ఏంటండి? మనమేమనుకుంటాం తెలుసా? తండ్రులు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఫాదర్కి ఇచ్చింది ఏంటి అంటే తీసుకురావడం, ఖర్చు పెట్టడం. ఒకవేళ ఇదే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అని అనుకుంటే ఇది ఆర్ఫనేజ్లో కూడా జరుగుతుందండి. ఆర్ఫనేజ్కి పేరెంట్స్కి పెద్ద తేడా ఉండదు. అదే కానీ మనము ఖర్చు పెడుతూ పిల్లల్ని ఎప్పుడైతే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తామో అప్పుడు నిజంగా దానికి ఫ్యామిలీ అనే అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొంతమందిని మీ ముందుంచాలనుకుంటున్నాను, 3 వ్యక్తులను. నా 3 పాయింట్స్: ఫాదర్, స్పిరిచువల్ ఫాదర్, హెవెన్లీ ఫాదర్. తండ్రి, రెండవది ఆత్మీయ తండ్రి, మూడవది పరలోకపు తండ్రి. ఇందాక ఎగ్జాంపుల్ అడుగుతున్నప్పుడు ఒక మంచి తండ్రిని గురించి ఎవరైనా ఉదాహరణ చెప్పాలంటే ఎవరి పేరు చెప్పామండి? అబ్రహాము. ఎందుకండి అబ్రహాం గురించి చెప్పాము? విశ్వాసముకు ఆయన తండ్రిగా ఉన్నాడు. కొడుకును ఇచ్చిన తర్వాత ఒక చిన్న టెస్ట్ మళ్ళీ తిరిగి అబ్రహాంకి ఇచ్చాడండి. మీరు ఆలోచించండి, గాడ్ టెస్టెడ్ అబ్రహాం అని ఉంటుంది, గాడ్ టెస్టెడ్ ఏబ్రహాం అని ఉంటుంది. వాస్తవానికి దేవుడు అబ్రహామును పరీక్షించను అన్న దానికంట అబ్రహాము హృదయమును దేవుడు పరీక్షించను అంటే చాలా దగ్గరగా ఉంటుందండి. ఎందుకు అబ్రహాము హృదయమును పరీక్షించాలి? ఎందుకు తెలుసా? అబ్రహాము కొడుకును అడుగుతున్నప్పుడు దేవుణ్ణి ఏమని అడిగాడండి? ప్రభువా, నాకు కొడుకు కావాలి, కారణం ఏంటి నాకు చెప్పండి, కారణం ఏంటి? ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, లేకపోతే నేను అడుగుపెట్టిన ప్రతి ఆ మౌంటైన్ దగ్గర, పర్వతం మీద ఇది నీదే, ఇది నీదే, ఇది నీదే అని నువ్వు నాకు అంటావు కదా. ఈ పర్వతాలు, లేకపోతే ఈ ఆస్తి, ఈ ఫైల్స్ అన్నీ, ఈ డాక్యుమెంట్స్ అన్నీ నా తర్వాత నా కొడుకుంటే బాగుంటుంది తప్ప ఇప్పుడు ఎలియాజర్ సీనియర్ సర్వెంట్ ఉన్నాడు, తన చేతులకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆలోచన, కొడుకు కావాలి, కానీ కొడుకు వచ్చిన తర్వాత కారణం ఏంటి? కొడుకును కోరుకోవడానికి తనకున్న ఆస్తి అంతయు. మరి దేవుని ఆలోచన ఏంటి? దేవుని ఆలోచన కూడా ఇదే ఉంటుందా? దేవుని ఆలోచన ఎప్పుడు మీరు ఆలోచించండి, కొడుకును కూతురును దేవుడు మనకి ఇచ్చాడంటే మన తర్వాత ఆస్తిని ఖర్చు పెట్టుకోవడం కోసం కాదు, మనం వెళ్ళిపోయిన తర్వాత వారు వచ్చి పెత్తనం చేయడం కోసం కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని చాలా జాగ్రత్తగా గమనిస్తాడండి. మీరు ఆదికాండము క్రమముగా, నెమ్మదిగా, స్లోగా చదివినట్లయితే చాలా విషయాలు అర్థమవుతాయి. అబ్రహాము చాలా మంచివాడు. కొన్నిసార్లు మానవులుగా మనకున్న ఆలోచనలు, ఆస్తి అధికమైపోతున్నప్పుడు పిల్లలు కానీ లేకపోతే ప్రతి ఒక్కరికి వచ్చే ఆలోచన ఏంటంటే ఈ బిల్డింగ్ ఎవరి చేతికి వెళ్తుంది, ఈ ఆస్తి ఎవరి చేతుల్లో పడుతుంది, ఈ పరిస్థితులన్నీ తర్వాత ఎవరు హ్యాండిల్ చేస్తారు. ఆ రోజు అబ్రహాం కూడా అదే ఆలోచన, అదే తలంపులో ఉన్నాడండి. అబ్రహాం కూడా అవే ఆలోచనలో దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా ఎన్నుంటే ఏంటయ్యా, కొడుకు ఒక్కడు లేడు. కొడుకునిచ్చిన తర్వాత దేవుడు తన హృదయాన్ని టెస్ట్ చేయడం ప్రారంభించాడండి. దేవుడు తన హృదయాన్ని టెస్ట్ చేయడం ప్రారంభించాడు. మీరు ఒక్కసారి ఆదికాండము 21వ అధ్యాయము 22వ అధ్యాయము 1వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నానండి. దేవుడు అబ్రహామును పరిశోధించను. మీరు ఇప్పుడు ఆగుదామండి. 21వ అధ్యాయము 33వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాను. ఏమంటున్నాడండి? నిత్య దేవుడైన ఎవరి పేరిట ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నిత్య దేవుడవైన
యెహోవా అన్నాడు. ఓకే, ఇప్పుడు వాక్యం జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతున్నాను. నిత్య దేవుడు అయిన యెహోవా అంటే దానికి అర్థం ఏంటి? అంటే నిత్యము ఉండేవాడు అని కదా. దేవుడు మన ప్రార్థన చాలా జాగ్రత్తగా ఆలకిస్తాడు. ఏదన్నా మాట చెప్పకముందు మనం చాలా జాగ్రత్తగా ఇది కరెక్టా కాదా అని మనం ఆలోచించుకుని అప్పుడు ప్రార్థన చేయాలండి. ఇక్కడ అబ్రహాము అన్న మాట ఏంటంటే నిత్య తండ్రి అయినా నిత్య దేవుడు అయినా యెహోవా. ఇప్పుడు దేవుడేమనుకున్నాడో తెలుసా అండి? అబ్రహాము, నిత్యము నేనుంటాను, నీ కొడుకును నాకిచ్చే. నిత్యము నేనుంటాను, నీ కొడుకును నాకిచ్చే. కొడుకుని అడిగింది ఎందుకు అబ్రహాము? ఆస్తిని చక్కబెట్టుకుంటాడు, తర్వాత చక్కగా ఇస్సాకు కానీ ఇంకెవరైనా వస్తే వెనకాల పెత్తనాలు చేస్తాడు అని అనుకున్నాడు. కానీ దేవుని ఆలోచన ఎంత బలమైనది అంటే అబ్రహాము హృదయంలో ఉన్న ప్రతి వ్యతిరేకమైన తలంపును కూడా దేవుడు మార్చడానికి ఇష్టపడ్డాడండి. ఈరోజు మన ఆలోచనలు మార్చడానికి కొన్నిసార్లు మనకు సమస్యలు వస్తాయి. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఆలోచన ఏంటి? ఆస్తి కొడుకుకు వెళ్తుంది అని. ఒక చిన్న టెస్ట్ ఎప్పుడైతే దేవుడు పరీక్ష పెట్టాడో అబ్రహాముకు, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు మొరియా కొండకు వెళ్ళి నువ్వు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి నీకు ఉన్న ఒక కొడుకును నాకు అర్పించాలి అని అంటాడు. నాకు అర్పించాలి. ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతున్నానండి. నాకు అర్పిస్తావా అని అనలేదు. ఏమని అన్నాడు? నీకు కుదురుతుందా అని అనలేదు. కారణం ఏంటి? ఎందుకో తెలుసా అండి? ఒకవేళ నీకు కుదురుతుందా అంటే ఏమంటాడు అబ్రహాము? కుదరదంటాడు. కారణం ఏంటి? వెనకాల ఆస్తి, వెనకాల ఐశ్వర్యము, వెనకాల డబ్బు. కొడుకును అడగడానికి ఒక చిన్న కారణం ఏంటంటే వెనకాల ఇవన్నీ చక్కబెట్టాలి నా తర్వాత. అందుకే దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నీకు కొడుకు ఎలా ఇచ్చానో నువ్వు నాకు తిరిగి అలా సమర్పించే వరకు నీకు శ్రమ కలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే టెస్ట్లో నుంచి తీసుకువెళ్తూ నువ్వు నాకు కొడుకుని ఇస్తావా అనలేదు, ఇవ్వాలి అని అన్నాడు. ఆ ఉదయ కాలంనే ఆయన లేచి 3 రోజులు ప్రయాణం చేసి మోరియా కొండ వైపు ఇలా చూడగానే అతనుకు భయంకరంగా తన హృదయం అంతా కూడా వేదనతో నిండపడి ఉన్నదండి. కారణం ఏంటంటే తన ప్రయాణం అంతా కూడా చాలా సఫరింగ్, చాలా పెయిన్. ఎన్ని సంవత్సరాలు నా కొడుకును పెంచాను, చూసుకున్నాను, ప్రేమించాను. ఇప్పుడు నా కొడుకును దేవుని దగ్గరికి వెళ్ళి సమర్పించాలి, నేను బలి అర్పించాలి. 3వ రోజున ప్రయాణం కొండ ఎక్కుతుంటే అక్కడ వెనకాల ఉన్న 2 సేవకులను, మీరు ఎక్కడుండండి, మేము బలి అర్పించి మేము ఆరాధన చేసి తిరిగి వెనక్కి వస్తాము అని అంటాడు. వీరిద్దరూ ప్రయాణం చేసుకుంటూ వెళ్తారండి, అబ్రహాము ఇస్సాకు. దాదాపు ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటారండి అబ్రహాంకి ఆ టైంకి? ఏది రాంగ్ కాదు చెప్పండి. సారీ, ఇస్సాకుకి క్షమించండి. ఇస్సాకుకు ఆ సమయానికి ఎంత వయసు ఉండొచ్చు అండి? 12 సంవత్సరాలు, ఒక 14, 12. ఇంకా వెనకాల ఉన్నవారు ఎవరైనా చెప్తారండి? 3 సంవత్సరాలు. అబ్రహాము ఇస్సాకు ప్రయాణం చేస్తూ ఇస్సాకు ఒక ప్రశ్న అడుగుతాడు. ఏంటి అండి ఆ ప్రశ్న? అన్నీ ఉన్నాయి, ఏం లేదు, దహన బలికి. అప్పుడు ఏమంటాడు? దేవుడే, గాడ్ హిమ్సెల్ఫ్ విల్ ప్రొవైడ్. ఒక తండ్రి కొడుకుకు నేర్పించాల్సింది బూతు మాటలు కాదండి. ఒక తండ్రి కొడుకుకు నేర్పించాల్సింది అబద్ధాలు కాదు. ఒక తండ్రి కొడుకుకు నేర్పించాల్సింది వ్యతిరేకమైన మాటలు. ఇలా కొట్రా, మామయ్యని ఎలా అనరా, అలా చెప్పరా, అమ్మమ్మని ఒరే అనరా, తాతయ్యని ఒరే అనరా, ఇలాంటి మాటలు కాదండి. తండ్రి కొడుకుకు నేర్పించాల్సింది ఏంటి తెలుసా? నేను దేవుని బాటలో నడుస్తున్నాను, నా వలే కూడా నువ్వు దేవుని బాటలో ఉన్నాడు, ఆయనే సమకూర్చుకుంటాడు. హల్లెలూయా.
కొడుకుకు ఎలాంటి పరిస్థితుల్లో నేర్పిస్తున్నాడు తెలుసా? అబ్రహాము తన హృదయం అంతయు వేదనతో నిండిపోయి కొద్ది క్షణాల్లో నా కళ్ళ ముందు కనపడుతున్న కొడుకు ఇంకా చనిపోతాడు అన్న పరిస్థితుల్లో కూడా ఆ కొడుకుకు దేవుని వాక్యం నేర్పిస్తున్నాడు అంటే అబ్రహాము హృదయంలో దేవుని వాక్యం ఎంత లోతుగా నాటుకుపోయిందో మీరు ఆలోచించండి. కొద్ది క్షణాల్లో చనిపోతాడు ఇస్సాకు, అయినప్పటికీ దేవుని వాక్యం తన హృదయంలోనికి పెడుతున్నాడు. ఏమని పెడుతున్నాడు అండి తన హృదయంలో? యెహోవాయే ఆయన చూచుకుంటాడు, ఆయన చూస్తాడు అన్నీ. ఈ మాట చెప్పి తన హృదయం అంతయు వేదనతో నిండిపోయి అతడు ప్రయాణమై వెళ్తున్నాడు. కట్టెలు కట్టడం ప్రారంభించాడు. మీరు ఆలోచించండి, అబ్రహాము చాలాసార్లు బలిపీఠంను కట్టాడు. ఎప్పుడెప్పుడు కట్టాడు తెలుసా? ఆస్తి ఇది నీదే, బేతేల్ ఇది నీదే, ఇంకొకటి ఇది నీదే. అబ్రహాము ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతం నీదే అన్న ప్రతి స్థలంలో కూడా అబ్రహాం ఏం చేశాడు తెలుసా? బలిపీఠమును కట్టాడు. ఇప్పుడు బలిపీఠం కట్టగలడా? ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆస్తి, ఐశ్వర్యము, డబ్బు ఇది కాదు. ఇప్పుడు కొడుకును సమర్పించడానికి అబ్రహాము బలిపీఠమును కట్టగలడా లేదా? కట్టడా లేదా? ఈరోజు మనము కట్టగలమా లేదా? మన పిల్లలను బలిపీఠము దగ్గరికి తీసుకురాగలమా లేదా? సంతోషంగా ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ప్రార్థన చేయడం సులభం అండి. అబ్రహాము వలె తన చేతులతో తన కొడుకుని సాక్రిఫైస్ చేయాలి, బలి అర్పించాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా అతడు చక్కగా వరుసగా క్రమముగా ఆ కట్టెలన్నీ కూడా దహన బలి కొరకు పేర్చాడు. కారణం ఏంటి తెలుసా? అక్కడ కొడుకు కాదండి విలువ, అక్కడ దేవునికి ఘనత. హల్లెలూయా. మనం ఏదైనా పని చేస్తున్నామా అది మన పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని కొన్నిసార్లు మనం దేవుని మందిరంలో కొన్ని విషయాలు చేస్తాం. కాదండి, మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడని ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తాం. ఎలాంటి కార్యక్రమాలు కాదండి, దేవుడికి కావాల్సింది మనమంతటా మనము దేవుని దగ్గరకు వచ్చి ఆయన విలువైన వాడు అని ఎప్పుడైతే మనము గ్రహించి ఆయన కొరకు కొన్ని చేస్తామో అది ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఆయన పేర్చి కొడుకుకు చెప్పాడు ఏమని? ఆ దహన బలి పశువు ఎవరో కాదు, ఎవరు? నువ్వే. ఇప్పుడు చెప్పండి, కొంతమంది 13 సంవత్సరాలు అన్నారు, కొంతమంది 12 సంవత్సరాలు ఉన్నారు, కొంతమంది 3 సంవత్సరాలు అన్నారు. 37 సంవత్సరాలు. ఇస్సాకుకు 37 సంవత్సరాలండి. కారణం ఏంటి? ఎలా చెప్తున్నాము అంటే 90 సంవత్సరాలకి సారాకు ఇస్సాకు పుట్టాడు. ఎప్పటికి చనిపోయింది సారమ్మ? 127 సంవత్సరాలకు కదండి. ఆ తర్వాత పెళ్లి కార్యక్రమం అంతా జరిగింది. మీరు ఇప్పుడు ఆలోచించినట్లయితే 90 నుంచి 100 10 సంవత్సరాలు, 90 నుంచి 110 20, తర్వాత ఇంకొక 10 30, 127 అంటే 37 సంవత్సరాలు. 37 సంవత్సరాలకి నువ్వే దహన బలివి పశువు అంటే ఏ కొడుకు ఒప్పుకొని కట్టులు కట్టించుకుంటాడు చెప్పండి? ఏ కొడుకు నిజంగా నేను ఒప్పుకుంటున్నాను అబ్రహాము తండ్రి, నిన్ను దేవుడైతే ఎలా అయితే ఆశీర్వదించాడో, నిన్ను ఎలా అయితే ఏర్పరచుకున్నాడో, నీకు ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం నాకు చేశాడు, నేను నమ్ముతున్నాను, నువ్వు నమ్ముకున్న దేవుడివే, నేను కూడా నమ్ముకున్నాను, నువ్వు ఎలా అయితే మాట ఇచ్చావో నేను కూడా అలాగే మాట ఇచ్చి నేను సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఎంతమంది అనగలమండి పిల్లలు? 37 సంవత్సరాలు వచ్చేసరికి ఇస్సాకు చేసిన పని ఏంటి తెలుసా? నువ్వు ఏమీ మాట్లాడకుండా నేను కట్టులు కడితే నువ్వు కట్టించుకొని ఆ బలిపీఠం మీద నువ్వు పడుకోవాల్సిందే అనగానే నోరు విప్పకుండా ఇస్సాకు మాట విన్నాడండి. హల్లెలూయా. దీని అంతటికీ కారణం ఎవరు తెలుసా? తండ్రి దేవుని మాట విని ఒక్కడుగా అబ్రహాము అన్య జనాంగం నుంచి బయటకు వచ్చి జాగ్రత్తగా తన జీవితాన్ని కాపాడుకుని అనేక మందిగా ఏర్పరచబడడానికి కారణం ఇదేనండి. ఒబీడియన్స్. ఎప్పుడైతే తండ్రి నమ్మకంగా ఉంటాడో, యథార్థంగా ఉంటాడో, దేవుని మాట జాగ్రత్తగా వింటాడో అప్పుడే పిల్లలు ఖచ్చితంగా వారి తండ్రిని ఫాలో అవ్వగలరండి. హల్లెలూయా. 37 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతడు బలిపీఠం మీద ఉన్నాడండి. ఇంకొక 2 నిమిషాల్లో అతడు ప్రార్థన చేసి కత్తి కిందకి దించాలి కదా. కత్తి కిందకి దించాలి. ఏం జరిగింది? యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా
అని అందుకతడు చిత్తము ప్రభువా. మీరు ఆలోచించండి. మీరు కానీ వాక్యం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రారంభంలో దేవుడు పిలుస్తున్నప్పుడు ఏమన్నాడు? హియర్ ఐ యామ్ అన్నాడు. ఫస్ట్ వచనంలో మీరు చూస్తున్నారా అండి? దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము చెప్పిన సమాధానం ఏంటి? చిత్తము ప్రభువా. అంటే ఇంకా తనకు సమస్య, ఇంకా తనకు ఏం జరగబోతుందో కూడా తెలియదు. ఆ సమయంలో కూడా దేవునికి రెస్పాండ్ అయ్యాడు, దేవునికి స్పందించాడు. ఇప్పుడు సమస్య తెలిసింది. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఇప్పుడు దేవదూత ఆ పరలోకం నుంచి, ఆకాశం నుంచి పిలుస్తుంది. ఆ సమయంలో కూడా, ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా ఎవరి స్వరం వినడానికి ఇష్టపడ్డాడు? ఒక ప్రక్కన చేతులు పనిచేస్తున్నాయి, ఒక ప్రక్కన కాళ్ళు పనిచేస్తున్నాయి, ఒక ప్రక్కన ఆలోచనలు, నా కొడుకును దేవునికి ప్రతిష్ఠించేస్తున్నాను, ఇంకా నా కొడుకు ఉండడనే బాధ, తల్లికి ఏం చెప్పాలనే బాధ. ఇన్ని పరిస్థితుల్లో దేవుని మాట మన గుండెల్లోనికి వెళ్తుందా? కొన్నిసార్లు ఇన్ని బాధల్లో నేను వచ్చి కూర్చున్నానండి, నా గుండెల్లోనికి వాక్యం వెళ్ళట్లేదని నువ్వు నేను అంటాం కదా చాలాసార్లు. ఆ రోజు అబ్రహాము ఎందుకు నిజంగా తండ్రుల్లో మొదటి స్థానం సంపాదించుకున్నాడు? కారణం ఏంటో తెలుసా అండి? ఇన్ని కఠినమైన పరిస్థితుల్లో దేవుని స్వరము వినడానికి ఎంతగానో ఇష్టపడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రక్కన భార్య గురించి ఆలోచన, ఇప్పుడు కొడుకుని నేను ప్రతిష్ఠించేశాను, ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? కొండ క్రింద 2 సేవకులు ఉన్నారు, వారికి ఏం చెప్పాలి? 36 సంవత్సరాలు నా చేతులతో పెంచాను, చూసుకున్నాను, ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ క్లోజ్నెస్, రిలేషన్షిప్ అంతా పోగొట్టుకుంటాను. ఇన్ని ఆలోచనల మధ్యన ఆకాశం నుంచి ఒక దేవదూత మాట్లాడుతుంటే జాగ్రత్తగా విన్నాడండి. ఈరోజు మన సమస్యల్లో, బాధల్లో ప్రతి క్షణము కూడా దేవుని స్వరము మనకు వినిపిస్తూనే ఉంటుందండి. 24 అవర్స్. కానీ ఎంతమంది ఆ స్వరము విని జాగ్రత్తగా నడుచుకోగలుగుతున్నాం? నేను చెప్తున్నానండి, క్రైస్తవ్యం అసలు ఈజీ కాదు, అసలు సింపుల్ టాస్క్ కాదండి. ఈరోజు ఎంతమంది నిజంగా నేను క్రైస్తవుడిని అని మీరు ధైర్యంగా చెప్పుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ నేను క్రైస్తవుని, నిజమైన క్రైస్తవుడిని ఎంతమంది చెప్పుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ఎంతమంది రోజు ప్రతి దినము ఆయన వాక్యంలో నుండి ఆయన స్వరము వినగలుగుతున్నాము? ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను, తండ్రులను జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నానండి. మీరు బాప్తిస్మం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అయిందా? 5 సంవత్సరాలు అయిందా? లేకపోతే 20, 30, 50 సంవత్సరాలు అయిందా? అయిన తర్వాత ప్రారంభంలో మన ఆలోచన విధానం, ఇప్పుడు ఆలోచన విధానం మీరు జాగ్రత్తగా ముందు పెట్టుకోండి. 50, 30 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారో ఇప్పుడు మనం అలాగే ఉంటే మనము తీసుకున్న బాప్తిస్మానికి ఎక్కడ అసలు విలువ లేదండి. ఇంటర్వ్యూ చేస్తూ ఒక యవనస్తురాల్ని ఇలా అడిగారంట అండి ఒక పెద్ద ఆయన. అమ్మా, నువ్వెప్పుడు మందిరంలో ప్రార్థన చేస్తూ భక్తి చేస్తూ కనిపిస్తావు కదా, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలేంటి? ఒక 2 చెప్పు. ప్రతిరోజు ఏడుస్తావు, ప్రతిరోజు సమస్య, బాధ, నలిగిపోతూ ఉంటావు, ఏడుస్తూ ఉంటావు. అసలు దేవుడు నీ జీవితంలో చేసిన 2 కార్యాలు ఏంటి చెప్పు? నీ ఏ లాభం సంపాదించుకున్నావు అంటే ఆమె జాగ్రత్తగా నిలబడి చెప్పిన మాట ఏంటి తెలుసా అండి? నేను సంపాదించుకోవడం కాదు, నేను ప్రార్థన చేస్తున్న దగ్గర నుంచి నేను చాలా పోగొట్టుకున్నాను అన్నదంట. ఏంటి? ప్రార్థన చేసుకుంటున్న దగ్గర నుండి నేను చాలా పోగొట్టుకున్నాను అని, పోగొట్టుకున్న వాటి గురించి చెప్పడం ప్రారంభించిందంట. ఏంటి పోగొట్టుకున్నావంటే, కోపం పోగొట్టుకున్నాను, అసూయ పోగొట్టుకున్నాను, లోపల సనుక్కోవడం పోగొట్టుకున్నాను, నేను భయంకరమైన పాపంలో ఉండేదాన్ని, ఆ పాపం పోగొట్టుకున్నాను, ఈ భయంకరమైన పాపంలో చీకటిలో బ్రతికేదాన్ని, ఆ చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చాను, ఇవన్నీ నేను పోగొట్టుకున్నానని చెప్పిందంట అండి. ఆ రోజు ఆమె చెప్పిన సమాధానానికి ఒక్క వ్యక్తి కూడా తిరిగి జవాబు ఇవ్వలేకపోయాడంట. ఈరోజు దేవుని కొరకు ఏమి సంపాదించుకుంటున్నాం, దేవుని దగ్గర నుంచి ఏమి సంపాదించుకుంటున్నాము, ఇదే ఆలోచన తప్ప అసలు ఎంత మనము దేవుని దగ్గర ప్రార్థన చేసి మనకున్న ప్రతి అపవిత్రత వదులుకుంటున్నామండి. కోపం వదులుకోగలిగామా? అసూయ వదులుకోగలిగామా? భయంకరమైన తలంపులు వదులుకోగలిగామా? నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటున్నప్పుడు, మైకా అని వెనక్కి తిరిగి చూసుకుంటే కొంత అయినా మారాడు అనే ఆలోచన నాకు కలుగుతుందా? మీకు కలుగుతుందా? ఎప్పుడన్నా ఎగ్జామిన్ చేసుకున్నామా అండి? తండ్రులు మీరు జాగ్రత్తగా ఆలకించండి. కొడుకుని ఫస్ట్ సంపాదించుకుంటున్నప్పుడు తనకున్న ఆలోచన అంతా ఏంటో తెలుసా? నా తర్వాత ఇప్పుడంతా ఎవరు? ఇస్సాకే. ఇంకా ఏ కొదవలేదు. ఇప్పుడు కొడుకున్నాడు, ఇప్పుడు ఆస్తి ఉన్నది, వెనకాల పని వాళ్ళు ఉన్నారు, దేవుడు చూస్తున్నాడు. ఓహో,
కొడుకు నీకు అందుకు ఇచ్చాను అనుకుంటున్నావా? ఆలోచనతో ఇచ్చాను అనుకుంటున్నావా? లేదు. అబ్రహాము, నీకు ఒక పరీక్ష ఉందయ్యా. ఆ పరీక్ష పెట్టిన తర్వాత మీరు ఆలోచించండి. పరీక్ష హృదయానికి అని ఎందుకు చెప్పాను తెలుసా? అతని చేతులతో కాదండి చేసింది, తన హృదయంలో ఇస్సాకును ఆ క్షణమే చంపుకున్నాడు కాబట్టి చెయ్యి పైకి ఎత్తగలిగాడు, లేకపోతే ఎత్తలేడు. తన హృదయంలో ఇస్సాకును చంపుకున్నాడండి. దేవునికి అంత దగ్గరగా ఉండడం వలన దేవుడు చేసిన తర్వాత కార్యాలు ఏంటి తెలుసా? ఎప్పుడు టెస్ట్ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది అనుకుంటున్నాం కదా. టెస్ట్ తర్వాత ఏముంటుంది? ప్రతి కీడు వెనక ఒక మేలు ఉంటుంది. ప్రతి పరీక్ష వెనక దేవుడు ఒక బహుమానం దాచి ఉంచుతాడు. మీరు ఆలోచించండి, అబ్రహాము ఆ టెస్ట్ పాస్ అయిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, కరెక్టే. కానీ జరిగిన సంగతి ఏంటి తెలుసా? భార్య చనిపోయింది. ఎవరు? సారా చనిపోయింది. ఇప్పుడు భయంకరమైన బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అతడు ఎవరి ప్రాయం కాదు అబ్రహాము. 100కు పైగా సంవత్సరాలు తనకు వచ్చినాయి. బలహీనుడు, శక్తి లేదు నిలబడడానికి, నడవడానికి, లేకపోతే ఆలోచించడానికి, కొడుకు దగ్గరికి వెళ్ళడానికి, ప్రేమించడానికి ఇంకా శక్తి లేదండి తనకి. ఇప్పుడు భార్య లేదు, కొడుకుకి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు ఆలోచించండి, అబ్రహాముకు ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడం ప్రారంభించడం. నా కొడుకును దేవునికి అర్పించడానికి కూడా నేను ఇష్టపడిపోయాను. ఎలాంటి పరిస్థితుల్లో నాకు జరిగిన నష్టం ఏంటి తెలుసా? భార్య చనిపోయింది, ఇంకా నా కొడుకుకు పెండ్లి కాలేదు. 37 సంవత్సరాలు దాటిపోతున్నాయి. మనము కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభా ఆలస్యం అయిపోతుంది, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అని నువ్వు ప్రార్థన చేస్తావు తెలుసా కదా. ప్రతి క్షణము కూడా మనం ఈ ఆది కాండంలో కొన్ని విషయాలు చదివితే మనకు అర్థమయ్యేది ఏంటి తెలుసా అండి? ఇన్ హిజ్ ఓన్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన సమయంలో ప్రతి ఒక్కటి సౌందర్యవంతంగా ఆయన చెయ్యగలిగే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ యవనస్తురాలకి, ఏ యవనస్తుడికి ఆయన ఎప్పుడు లేట్ చేయడండి. ఎప్పుడు లేట్ కాదు. మనం అనుకుంటాం ఏంటి అంటే అది లేట్ అని, కానీ తగిన సమయంలో చేస్తున్నప్పుడు మీరు చూడండి, కుటుంబముల దగ్గర నుంచి అనేకమైన మంచి మాటలు మనం వింటాం. కుటుంబాల దగ్గర నుంచి ఒక మంచి సాక్ష్యం మనం వింటామండి. నువ్వెప్పుడైనా నీ పిల్లల గురించి, కొడుకు గురించి, కూతురు గురించి ఇంకా అవ్వట్లేదు అనే ఆలోచనలో ఎవరన్నా ఉన్నట్లయితే నేను చెప్తున్నానండి, దేవుడు ఖచ్చితంగా చేయగలడు. ఎందుకో చెప్తున్నాను తెలుసా? అబ్రహాము బలహీనుడు, అతనికి వయసు మించిపోతుంది, భార్య లేదు. ఇస్సాకు వయసు చూస్తే 37 సంవత్సరాలు పైగా ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ తండ్రి అయినా ఏ మాటలు చెప్పాలండి? ఎలాంటి మాటలు చెప్తాడు? తొందరగా చెప్పండి. ఏ మాటలు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి? ఇంక వయసు అయిపోతుందండి, ఇంకా నా పిల్లలకు నేను పెళ్ళి చేయలేను, ఇంకా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఇంకా వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకోవాలి అని అనుకుంటారు కదా చాలామంది. మీరు అబ్రహాము జవాబుగా మీరు విన్నట్లయితే బాడీ అంతా గూస్ బంప్స్ వస్తాయండి. నాతో కలిసి ప్రతి ఒక్కరు 24వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవాల్సిందిగా కోరుతున్నానండి. ఇంకొక మైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఏ మైక్ అయితే పనిచేస్తుందో. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ. అప్పుడు అబ్రహాము ఏలుచుండిన ఆ కానానీయుల కుమార్తెలలో ఒక్కదానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలనా అని అడుగుగా
అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి. మీరు వాక్యం జాగ్రత్తగా చదవాల్సిందిగా కోరుతున్నానండి. ఆ లైన్ మళ్ళీ చదవండి. నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి ఈ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఛాలెంజింగ్ తెలుసా అండి. అతడు నిలబడే శక్తి తనకు లేదేమో, కానీ తన హృదయంలో దేవుని వాక్యం మాత్రం అలా రగులుతుంది. ఒక ఫైర్గా ఉన్నదండి. మనం బలహీనులుగా అయ్యే కొద్ది దేవునికి కానీ దగ్గర అవుతూ ఉన్నామంటే ఖచ్చితంగా మనము బీయింగ్ లోపల ఖచ్చితంగా బలపడుతూ ఉండగలమండి. మనం స్థిరపడుతూ ఉండగలం, ఇంకనూ అనేక మందిని బలపరచగలం. అతడు బాలేని సమయాల్లో అతను గుర్తుపెట్టుకున్నది ఏంటి తెలుసా అండి? దేవుని యొక్క వాగ్దానం. హల్లెలూయా. అతడు బలహీనమైన పరిస్థితుల్లో అతడు గుర్తుపెట్టుకున్నది ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క మాట, దేవుని యొక్క మాట, ఆయన యొక్క ప్రామిస్, ఆయన ప్రెజెన్స్. ఆ రోజు అంత బలహీనుడు ఎలియాజర్తో ఎంత బలంగా మాట్లాడుతున్నాడు అంటే, నన్ను ఈ ప్రాంతమునకు తీసుకొచ్చి నాతో మాట్లాడి నన్ను ఒక్కడిగా ఉన్నవారిని ఈరోజు జనాంగము చేయడానికి ఆయన ఒక మొదటిగా ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు మనము బ్రతకడానికి కావాల్సింది ప్రతిరోజు ఏంటో తెలుసా అండి? వాగ్దానం, దేవుడిచ్చిన వాగ్దానం. December 31 తీసుకున్న వాగ్దానాలు ఎంతమంది దగ్గర ఉన్నాయండి? ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఆ రోజు బ్యాక్ ఒక షీట్ ఇచ్చాం మిమ్మల్ని రాసుకోమని. మీరు రాసుకున్నారు, కొంతమంది రాసుకోలేదు. నేను రాసుకున్నాను. ఇప్పటికీ దాదాపు 6 నెలలు అవుతుంది. ఇంకా ఈ జూన్ దాటితే హాఫ్ ఇయర్ అయిపోయినట్టు. ఎంతమంది దేవుడిచ్చిన వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది మనము దేవునికి ఇచ్చిన వాగ్దానం కొరకు ప్రార్థన చేస్తున్నాము? నేను ప్రార్థన చేస్తున్నాను అండి, నేను ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఎంత సంతోషం అంటే, దేవునికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ప్రయత్నించండి. అసలు దానిలో ఉన్న సంతోషం ఎంత గొప్పది అంటే నేను వర్ణించలేను. చాలామంది అలా వాగ్దానం చేశారండి దేవునికి. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు అబ్రహాము అలాంటి బలహీనమైన పరిస్థితుల్లో దేవుని కొరకు బలంగా నిలబడడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన వాగ్దానం. ఏమని చెప్తున్నాడు ఎలియాజర్కు? ఆ వచనం ఒకసారి చదవండి. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను. ఇక్కడ జరుగుతుంది ఏంటో తెలుసా అండి? ఒకటి ఎలియాజర్కు ఆ దేవుడిచ్చిన వాగ్దానం చెప్తున్నాడు జాగ్రత్తగా. ఒకటి ప్రామిస్. ఏమన్నా తెలుసా? నా కొడుకుకు దొరకదు అని అనుకుంటున్నామేమో. ఎలియాజర్, నువ్వు జాగ్రత్త, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఎక్కడో ఒక భయంకరమైన ప్రాంతంలో ఎక్కడో ఉంటే నన్ను ఒక్కడిని పిలిచాడయ్యా, నా ఒక్కడితో మాట్లాడాడయ్యా. ఈ జనాంగమునకు ఈ దేశమునిస్తానని వాగ్దానం చేశాడు. అంటే మీరు ఆలోచించండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అబ్రహాం బలహీనమైన పరిస్థితుల్లో. హిస్ ప్రామిస్. రెండవది హిస్ ప్రెజెన్స్. ఒకటేంటండి? హిస్ ప్రామిస్. రెండవది హిస్ ప్రెజెన్స్. ఒకటి దేవుని వాగ్దానము, ఇంకొకటి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత. కూతురు ఒకవేళ ఆ కోడలు పిల్లగా నీ గమ్మున రాను అంటే ఈ ఇస్సాకును అక్కడ ఇచ్చేనా అని అంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వద్దు. కారణం ఏంటి తెలుసా?
దేవుడు నన్ను ఒక్కడనే పిలిచాడు, నాతో మాట్లాడాడు, ఈ జనాంగమునకు ఈ స్థలము ఇస్తానన్నాడు. వాగ్దానం ఎప్పుడైతే నమ్మకంగా మనం మర్చిపోకుండా ప్రార్థన చేస్తామో, మనము చేసిన ప్రార్థనకు జవాబు ఒకరోజు ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అందరూ వెళ్తున్న మార్గంలో మనల్ని నడిపించడానికి ఆయన మనల్ని ఇక్కడ ఉంచలేదండి. ఒక ప్రత్యేకమైన మార్గము ఒకరికొకరు ఒక్కొక్కటి ఏర్పరచుకుంటూ దేవుడు మనల్ని తీసుకువెళ్తున్నాడండి. ఆ మార్గములో కొంతమంది మాత్రమే నడుస్తున్నారు. అబ్రహాము నడిచాడు. ఎందుకీ దొరికిందా లేదా? ఇస్సాకుకు భార్య దొరికిందా లేదా? ఎలాంటి భార్య దొరికిందో తెలుసా అండి? ఎలాంటి భార్య దొరికిందో తెలుసా? చాలా అందమైన భార్య, చాలా నమ్మకమైన భార్య. షీఈ్ అ వర్జిన్ అని అన్నాడు. ఆమె కన్య. ఎప్పుడు ఎవరితో ఎక్కడ వ్యతిరేకమైన మాట కూడా మాట్లాడడం మనం చూడడం, ఒక మంచి కాంటాక్ట్ మనం వింటాం తన గురించి. అలాంటి భార్యను దేవుడు ఎవరికి దయచేశాడు? ఇస్సాకు. కారణం ఏంటి తెలుసా? అబ్రహాము తీసుకున్న వాగ్దానము. అబ్రహాము ఎలియాజర్తో పంపించాడు ఒక దేవదూతను, హిస్ ప్రెజెన్స్. ఈరోజు తల్లులు కానీ తండ్రులు కానీ మీరు మీ పిల్లల గురించి ఏమని ఆలోచిస్తున్నారో తెలియదండి. పెళ్ళిళ్ళ గురించో, లేకపోతే కట్నాల గురించో, లేకపోతే కాస్ట్ గురించో, ఏమంటామండి, కులం గురించో, మతం గురించో. నేను చెప్తున్నానండి, ఇవి కాదండి మనకు ఫస్ట్ ప్రయారిటీస్. ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది, వెనకాల ఏమున్నది, ఇది కాదండి, ఇది కాదు. అబ్రహామును పంపిస్తున్నప్పుడు, అబ్రహాము ఎలియాజర్ని పంపిస్తున్నప్పుడు అబ్రహాము ఎలియాజర్కు చెప్పిన మాట ఏంటి తెలుసా? హిస్ ప్రామిస్. దేవుని వాగ్దానమును మాత్రమే ఎలియాజర్తో చెప్పాడు. ఈరోజు అటువంటి తండ్రిగా ఉండాలని నేను కోరుతున్నానండి. కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత దేవుడు యోబు దగ్గరికి వెళ్ళడం ప్రారంభించాడండి. యోబుని చాలా ఆశీర్వదించాడు, చాలా దీవించిన తర్వాత సాతానుడు అటు ఇటు నడుస్తూ ఉంటే దేవుడే కావాలని సాతానుని పిలిచి ఏమన్నా తెలుసా? డూ యూ కన్సిడర్ మై సర్వెంట్ జోబ్? నా సేవకుడైన యోబును నువ్వు వదిలేసావా? నువ్వు పట్టించుకోలేదా? అసలు యోబుకు శ్రమ రాకపోయిండదండి. శ్రమ రావడానికి కారణం ఎవరు? సాతానుడు పొరపాటుని యోబును వదిలేసి ఇంకో ఇంటికి వెళ్తుంటే, సాతానా భలేవాడు అయ్యా, ఎవరెవరినో పట్టించుకుంటున్నావు, నా సేవకుడు ఉన్నాడు, కనిపించలేదా నీకు? ఈ స్టోరీ కానీ యోబుకు తర్వాత తెలిస్తే అసలు దేవుణ్ణి ఏమని అనుకుంటారా? కారణం నువ్వా అని అనుకుంటారు కదండి. మీరు ఆలోచించండి. అన్నీ కలిగి ఉన్న తర్వాత, కొడుకుల్ని కూతుర్ని ఇచ్చిన తర్వాత అబ్రహాము జీవితంలో దేవుడు డిఫరెంట్గా డీల్ చేశాడు. యోబు జీవితంలో దేవుడు డిఫరెంట్గా డీల్ చేశాడు. అబ్రహాముకు దేవుడు కొడుకు ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు తెలుసా? నీకు ఒక్కగానొక్క కొడుకు నాకు ఇవ్వాలి అని అన్నాడు. కానీ యోబు దగ్గరికి వచ్చిన తర్వాత నీ కొడుకుని ఇస్తావా అని అడగలేదు, కొడుకుని తీసుకుంటాను అని అనలేదు. ఏమని అన్నాడు? నిక్ ఆఫ్ ది మూమెంట్. అంటే ఒక్క సెకండ్లో జరిగిపోయింది. ఏంటి అంటే, కొడుకును తీసుకుంటాను అని చెప్పలేదు, ఇవ్వు అని చెప్పలేదు. వార్త మాత్రం వచ్చింది, ఏమని? చనిపోయారు అని. ఈరోజు మనం ఆలోచించినట్లయితే కొన్నిసార్లు మన కుటుంబస్తుల గురించి మరణ వార్త ఏదో ఒక సందర్భాల్లో దేవుడు మనకు బయలుపరుస్తాడు. కొన్నిసార్లు ఆ మరణ వార్త మనకు స్మెల్ కూడా దేవుడు రానివ్వడండి. ఈరోజు చాలాసార్లు అంటాం కదా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది సడన్గా, ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను పెట్టాడు, కనీసం ఏం తెలియదు, ఏ బలహీనత లేదు, ఏ పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు, త్రాగుడు, ఇంకొకటి లేదు కదా, ఎందుకు నా భార్య చనిపోవాలి అని అంటావు కదా. మీరు ఆలోచించండి, యోబు జీవితంలో ఆయనను టెస్ట్ చేసేటప్పుడు, పరీక్షించేటప్పుడు యోబుకు ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. నేను టెస్ట్ చేయబోతున్నాను, నీ పిల్లల్ని చంపేయబోతున్నాను, నేను తీసుకోబోతున్నాను అని చెప్పలేదు. వార్త ఒకటి పంపించాడు దేవుడు. ఏంట వార్త? 4 వచ్చారండి, నేను ఒక్కడనే బ్రతికేనని ఒకడు వచ్చాడు. కొంతసేపటి తర్వాత అందరూ చనిపోయారు, అన్ని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి, నేను ఒక్కడనే మిగిలిన ఇంకోటి వచ్చాడు. 3వసారి చాలామంది భయంకరమైన పరిస్థితుల్లో చనిపోయారు సైనికులు, నేను ఒక్కడనే బ్రతుకున్నాను, నేను ఒక్కడనే వచ్చాను అన్నాడు. 4వసారి వస్తున్న వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నీ కుమారులు, నీ కుమార్తెలు అక్కడ చనిపోయారు. తర్వాత అండి, నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచుండగా ద్రాక్షారసము పానము చేయుచుండగా
గొప్ప సుడిగాలి గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా అరణ్య వచ్చి మార్గముగా ఆ వచ్చి ఇంటి 4 మూలలను ఆ కొట్టగా ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనముల మీద పడినందున ఆ, వారు చనిపోయిరి. ఆ. అప్పుడేమంటున్నాడు? చనిపోయి దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను. నేను ఒక్కడనే వచ్చానని ఎంతమంది వచ్చారండి? నేను ఒక్కడనే వచ్చానని ఎంతమంది వచ్చారు? 4 వచ్చారు. 4 సార్లు. ఇప్పుడు యోబుకి ఎలాంటి తలంపు ఉంటుంది చెప్పండి? అంతమంది చనిపోయారు, నేను ఒక్కడనే బ్రతికాను, నేను ఒక్కడనే వచ్చానని 4 సార్లు 4 వచ్చారు. ఇప్పుడు యోబు మానవుని ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? 10 మందిలో ఒక్కడైనా కొడుకు తిరిగి వస్తాడా? 10 మందిలో ఒక్క కొడుకైనా ఒక్క కూతురైనా తిరిగి వస్తే ఈ ఆస్తంతి ఎవరి చేతుల్లో పెడతానో? ఒక్కడి చేతుల్లో పెడతాను. కారణం ఏంటి? ఈ ఆస్తి తర్వాత ఒకవేళ ఎవరు లేకపోతే ఈ ఆస్తి ఇంకొకరు సేవకుని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మానవుని ఆలోచన మీరు గమనించండి. యోబు ఆ రోజు డబ్బు గురించి ఆలోచించలేదు, తన ఆస్తి గురించి ఆలోచించట్లేదు, పిల్లల గురించి ఆలోచించట్లేదు. నిజమైన తండ్రి చేసే పని ఏంటి తెలుసా అండి? కఠినమైన పరిస్థితుల్లో మోకాళ్ళు వేసి దేవుణ్ణి ఆరాధించాడండి. హల్లెలూయా. ఆ వచనం ఒకసారి మీరు చదవాల్సిందిగా కోరుతున్నానండి. 20వ వచనం. అప్పుడు యోబు లేచి పై వస్త్రములు చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను తల్లి గర్భములో నుండి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మీరు ఆలోచించండి, నిజమైన తండ్రి భక్తి జీవితంలో ఎప్పుడు ఎదగగలరో తెలుసా అండి? ఆ భక్తి కూతురు వలన వచ్చిందనుకోండి, కూతురు లేకపోతే ఆ భక్తి ఎగిరిపోతుంది. భార్య వలన ఆ భక్తి వస్తే భార్య లేకపోతే ఆ భక్తి ఎగిరిపోతుంది. ఈరోజు మన భక్తి, మన నియమము, మన ప్రతి ఒక్క ఆ లెసన్స్ కూడా ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే దేవుని దగ్గర మాత్రమే మనం నేర్చుకోవాలండి. హల్లెలూయా. దేవుని దగ్గర మాత్రమే మన దృష్టి ఎప్పుడైతే ఉంచుతామో మన చుట్టుప్రక్కల ఎన్ని కూలిపోతున్నా, ఎంతమంది పడిపోతున్నా, ఎలాంటి వారు మన ఎదుట చనిపోతున్నా సరే మన విశ్వాసము కేంద్రంగా ఎక్కడ ఉంచుకుంటామంటే దేవుని వైపు మాత్రమే ఉంచుకుంటామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కార్నర్లో కూడా తనకు సపోర్ట్ లేదండి. ఇలాంటి పరిస్థితుల్లో భార్య వచ్చి ఏమన్నదో తెలుసా? యోబును దేవుణ్ణి దూషించి, ఇంకా దేని కొరకు నువ్వు బ్రతుకుతున్నావు యోబు? నాకు అర్థం కాదు. ఆస్తి పోయింది, గొర్రెలు పోయినాయి, అన్నీ ఐశ్వర్యం అంతా పోయింది. ఈరోజు నీ పిల్లల్లో ఒక్కడినైనా దేవుడు కాపాడా? ఒక్కడిని కూడా దేవుడు కాపాడలేదు కదా. ఈరోజు నేను ఎక్కడున్నాను? ఈరోజు నిన్ను తిట్టి నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా దేవుణ్ణి తిట్టేసి వచ్చేసాయి. నువ్వు ఇంకను యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి నిజమైన ఫాదర్, నిజమైన తండ్రి తన భక్తి ఎప్పుడు బయటపడుతుంది అంటే భయంకరమైన పరిస్థితి మన కుటుంబాల్లో వస్తున్నప్పుడు, నిజంగా ఆ కుటుంబాల్లో దేవుని మాటను పట్టుకుని ఎప్పుడైతే మనం నిలబడతామో అప్పుడే మన కుటుంబం అంతా కూడా క్షేమంగా ఉంటుందండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట కానీ మన గుండెలో లేకపోతే, దయతో చెప్తున్నానండి తండ్రులు, ఎలాంటి పరిస్థితుల్లోనికి కొన్నిసార్లు మనం వెళ్తామో మనకు తెలియదు. అబ్రహాము జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడో, దేవుడిచ్చిన వాగ్దానం ఎలా అయితే నెరవేర్చుకున్నాడో, అబ్రహాము దేవుడికి ఇచ్చిన మాట కూడా అలా నెరవేర్చుకున్నాడు. ఈరోజు తండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవునికి ఇచ్చిన మాట మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి. మీ పిల్లలను ఖచ్చితంగా బలిపీఠము దగ్గరకు తీసుకురావాలి. మీ పిల్లలను దేవునికి అర్పించాలి, మీరు ప్రతిష్ఠించాలి. దేవుని కొరకు మీ పిల్లలను పెంచాలి. హల్లెలూయా. రెండవది, యోబు వలె మనము కుటుంబాల్లో ఒక హెడ్స్గా, ఫాదర్స్ ఒక హెడ్స్గా ఎప్పుడైతే నిలబడతామో దేవుడు ప్రతి ఒక్కటి సమకూర్చగలిగే దేవుడు అండి. హల్లెలూయా. ఇంకా చెప్పడానికి టైం లేదు కాబట్టి నేను ఆఖరి అధ్యాయంలోనికి వెళ్ళిపోతున్నానండి. తన సేవకులు దూషించి వెళ్ళిపోయారో లేదో తెలియదు. తన కుటుంబస్తుల్లో అందరూ చనిపోయారు, భార్య ఒక్కరితే మిగిలింది. ఆ భార్య కూడా తిట్టడం ప్రారంభిస్తుంది. అప్పుడు యోబు అన్న ఒక మంచి మాట ఏంటో తెలుసా అండి?
అందుకతడు మ్మ్. మూర్ఖురాలు మాట్లాడునట్లు ఆ, నీవు మాట్లాడుచున్నావు. ఆ. మనము దేవుని వలన మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఆ కీడు ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి వచ్చిందంట? ఏమని చెప్తున్నాడు? మేలు మనము అనుభవిస్తున్నాము, దేవుని దగ్గర నుంచి వచ్చే కీడు అనుభవించడానికి తగమా? కారణం ఏంటి తెలుసా అండి? ఒకవేళ సమస్య దేవుని చేతుల నుండి వస్తుంది అని అనుకుంటే ఆ సమస్య మళ్ళీ తిరిగి దేవుని చేతికి అప్పగించమన్నాడండి ఒక సేవకుడు. ఇంగ్లీష్లో ఏమన్నాడంటే, ఇఫ్ యూ డూ బిలీవ్ దట్ గాడ్స్ హ్యాండ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్, జస్ట్ గివ్ బ్యాక్ ఎవ్రీథింగ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. హల్లెలూయా. ఒకవేళ దేవుని చేతుల నుండి కానీ శ్రమ వచ్చిందని నమ్మితే మళ్ళీ తిరిగి ఆ దేవుని చేతుల్లోనే పెట్టు. కారణం ఏంటో తెలుసా? ఆ దేవుడు ఒక్కడే ఆ సమస్యను పరిష్కరించగలిగే దేవుడు. హల్లెలూయా. ఈ సమస్యను దేవుని చేతికి అప్పగించడండి. స్నేహితులు తిడుతున్నారు, భార్య తిడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నమ్మకంగా జీవించడం ప్రారంభించారు. ఇంకా నేను చెప్పడానికి సమయం లేదు. ఆఖరి అధ్యాయం మీరు తెరిచి చూసినట్లయితే 42వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నానండి. 42వ అధ్యాయము 1వ వచనం. సారీ. అప్పుడు యోబు నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినవి ఏదియు నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటేని జ్ఞానము లేని మాటల చేత ఆలోచనలు నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమియో ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను. దయచేసి నా మాటలు ఆలకింపు. ఒక సంగతి నిన్ను అడిగెదను, దాన్ని నాకు తెలియచేయు. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఏమంటున్నాడంటే, అయితే నేను ఇప్పుడు కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఎవరిని చూస్తున్నాడు? ముందు సమస్యను చూశాడు, భయపడ్డాడు, ఏడ్చాడు, మొరపెట్టాడు, ఆరాధన చేశాడు. ఆ తర్వాత శక్తి పొందుకున్నాడు. భార్య తిట్టింది, దేవుని దగ్గర మోకాలు వేశాడు. స్నేహితులు తిట్టారు, దేవుని దగ్గర మోకాలు వేశాడు. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చి సమాధానం, ఒక జవాబు సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు కన్నులారా ఎవరిని చూడగలుగుతున్నాడు? దేవుని చూడగలుగుతున్నాడు. ఈరోజు సమస్యల్లో మనము దేవుణ్ణి చూడగలుగుతున్నామా? తండ్రులారా, సమస్య వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు కోపం ఎవరి మీద చూపిస్తాం తెలుసా అండి? సాధారణంగా భార్యల మీద చూపిస్తాం, పిల్లల మీద చూపిస్తాం, ఇంకొక పని మీద చూపిస్తాం, ఫోన్ మీద చూపిస్తాం. ఇలాంటి తండ్రులుగా ఎవరైనా ఉంటే జాగ్రత్త అండి. మీ కోపము దేనిపైన చూపించాల్సిన పని లేదు. కానీ కోపం వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మనము దేవుని పాదముల దగ్గర కూర్చుని కానీ బ్రతిమలాడుకోగలిగితే కన్నులారా దేవుని చూడగలము. హల్లెలూయా. 10 మంది పిల్లలను పోగొట్టుకున్న తర్వాత యోబు ఇచ్చే జవాబు ఏంటి తెలుసా? కన్నులారా నేను నిన్ను చూస్తున్నాను. దానికి అర్థం ఏంటి తెలుసా? ఇంకా నాకేది వద్దు, నేనేది ఎక్స్పెక్ట్ చేయట్లేదు ప్రభా, ఈరోజు నా సమస్యకు పరిష్కారం దొరికింది, బుద్ధిహీనంగా మాట్లాడాను, ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను. ఈరోజు అటువంటి తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నారా అండి? ఇప్పటి వరకు ఏదో ఒక రకంగా జరిగిపోయిందని అనుకుంటున్నావేమో. ఈరోజు నీ కుటుంబాన్ని చక్కపెట్టుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు నిజమైన తండ్రిగా ఉన్నావా? ఇంకొకటి చెప్తున్నానండి, అబ్బా అంటే ఫాదర్. ఇప్పుడు దానికి అర్థం ఏంటో తెలుసా అండి? సస్టైనర్ అండ్ ప్రొవైడర్, అంటే కాపాడేవాడు, సమకూర్చేవాడు. ఎంతమంది సమకూర్చగలుగుతున్నారు? ఎంతమంది కాపాడగలుగుతున్నారు? ఈరోజు ఫాదర్గానే ఉంటున్నావా? స్పిరిచువల్ ఫాదర్గా కూడా ఉండగలుగుతున్నావా? ఎంతమంది తండ్రులు నిజంగా నేను తండ్రిగా ఉన్నాను, ఆత్మీయ తండ్రిగా కూడా నా కుటుంబంలో ఉన్నానని ఎంతమంది నిజంగా చేతులు ఎత్తి చెప్పగలరండి? నా తండ్రి గురించి నేను చెప్పగలను ఖచ్చితంగా. కారణం ఏంటంటే ఆయన నాకు కేవలం నన్ను పోషించలేదు, కానీ నన్ను ఆత్మీయంగా నా తండ్రి నన్ను పెంచారు. అటువంటి తండ్రిగా మీరు ఉండడానికి ఇష్టపడుతున్నారా అండి? అది ఒక ఛాలెంజ్. కేవలం మీ పిల్లలకు ఆహారం పెట్టడం, మధ్యాహ్నం భోజనం పెట్టడం, లేకపోతే ఈవినింగ్ ఏదైనా స్నాక్ కొనడం, ఇంతవరకు కాదండి రెస్పాన్సిబిలిటీ. ఒక బాధ్యత తండ్రి పైన పెట్టాడు. కారణం ఏంటి తెలుసా? పరలోకమందున్న దేవుడు ఎలా అయితే పిల్లలను కాచి కాపాడుతున్నాడో తండ్రులకు కూడా అలాంటి బాధ్యత ఇచ్చాడు. ఈరోజు ఆత్మీయంగా ఎంతమంది మీ పిల్లలను మీరు పోషించగలుగుతున్నారో? ఆత్మీయంగా మీరు పోషించాలి అంటే ఆత్మీయంగా మనము ఎదగాలి, అవునా? 3వ వ్యక్తి, ఒక మంచి ఫాదర్ గురించి మీకు చెప్పి నేను ముగించాలనుకుంటున్నానండి. ఆయన పేరే యోసేపు. క్రొత్త నిబంధనలో
యేసయ్య తండ్రి. ఆయన పేరేంటండి? యోసేపు. మీరు ఆలోచించండి, ఏ రాత్రి కూడా యోసేపుకు నిద్ర లేదు. కారణం ఏంటి? కొడుకును కాపాడాలి, భార్యను కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఈజిప్ట్కి, ఐగుప్తుకు ప్రయాణం అవ్వాలి, తర్వాత సమరయకు ప్రయాణం అవ్వాలి, తర్వాత నజరేతుకు ప్రయాణం అవ్వాలి. ఇలాంటి ప్రయాణాల మధ్యలో రాత్రి కల రాగానే, దర్శనం రాగానే అతడు ప్యాక్ చేసుకుని కుటుంబాన్ని అంతటినీ జాగ్రత్తగా చక్కపెట్టుకుని అతడు వెళ్ళిపోయేవాడండి. ఒక నిజమైన తండ్రి చేసే పని ఏంటో తెలుసా అండి? దేవుని దర్శనము చూడగానే, దేవుని మాట వినగానే ఆ మాటకు లోబడి జీవిస్తాడండి నిజమైన తండ్రి. హల్లెలూయా. ఈరోజు నిజమైన తండ్రులు ఎంతమంది దేవుని వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకోవడానికి ఇష్టపడుతున్నారండి? రాత్రి వేళ 2 గంటలు, 3 గంటలు, 4 గంటల సమయాల్లో కూడా యోసేపుకు దర్శనము కల రాగానే అతడు లేచిపోయి, అమ్మా మరియా లే, మనం ఐగుప్తులోకి వెళ్ళాలి, మరియా లే, మనం సమరయకు వెళ్ళాలి, మరియా లే, మనం నజరేతు వెళ్ళాలి, మళ్ళీ యెరూషలేముకు వెళ్ళాలి. ప్రతి పరిస్థితుల్లో కూడా భార్య కూడా సహకరించింది. దానికి కారణం ఏంటంటే, నా భర్త దేవుని మాట ప్రకారంగా చేస్తున్నాడు. ఈరోజు ఎంతమంది తండ్రులు దేవుని మాట ప్రకారంగా చేయట్లేదో నేను నిజం చెప్తున్నానండి. తండ్రి అనే ఆ బిరుదు ఒకరోజు దేవుడు మనకి ఇవ్వడండి. మీ చేతుల్లో, మన చేతుల్లో దేవుని బహుమానం మన చేతుల్లో ఉన్నదంటే, బిడ్డలను దేవుడు మన చేతుల్లో పెట్టాడంటే, మళ్ళీ తిరిగి దేవుని చేతికి అప్పగిస్తున్నప్పుడు మనం వారిని నిందారహితులుగా, పరిశుద్ధులుగా వారిని ఇవ్వాలండి. నేను చెప్తున్నాను, అబ్రహాము నమ్మకంగా దేవుని కొరకు బ్రతికాడు, కుమారుని దేవుని ప్రతిష్ఠించడానికి ఇష్టపడ్డాడు, జనాంగమునకు తండ్రిగా అయ్యాడు. హల్లెలూయా. రెండవది, యోబు తన పరిస్థితుల్లో తన భార్య తిడుతున్నప్పటికీ, స్నేహితులు వెటకారంగా మాట్లాడుతున్నప్పటికీ అతడు ఆరాధన చేస్తూ దేవుని ఒకరోజు సమస్యల్లో నుండి చూడగలిగాడు. అలాంటి తండ్రిగా మీరు ఉండాలని కోరుతున్నాను. మూడవది, యోసేపు ప్రతి రాత్రి దేవుని మాట వినడానికి ఖచ్చితంగా ఇష్టపడ్డాడు. అందుకే ప్రవచనాలు నెరవేర్చగలిగాడు. ఎక్కడైనా యోసేపు మాట్లాడినట్టు మీరు చూస్తారా బైబిల్ గ్రంథంలో? ఎక్కడ చూడం. కానీ దేవుని మాట ప్రకారంగా చేసినట్టు మనం చూస్తాం. అటువంటి తండ్రులుగా కానీ మీరు ఉన్నట్లయితే, ఒక్కరోజు మనం చనిపోయినప్పటికీ ఇదే సంఘంలో మన గురించి ఒక మంచి తండ్రి అని చెప్పుకుంటారు. అటువంటి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందామండి. ఎంత సమయం నీ పిల్లలకు నువ్వు ఇవ్వగలుగుతున్నావు? ఒక తండ్రిగా నువ్వు ఎంత సమకూర్చావనేది అసలు కాదండి. నువ్వు ఎంత సమయం నీ పిల్లలకి ఇవ్వగలుగుతున్నావు? నువ్వెంత ప్రేమించగలుగుతున్నావు నీ పిల్లలను? నీ పిల్లలను ఈరోజు నిలవబెట్టి నీ తండ్రి గురించి ఒక మాట చెప్పు అంటే ఏం చెప్పగలరు నీ గురించి? కొన్నిసార్లు అంటాం కదండి, ఇలాంటి జన్మ ఉంటే, ఇంకొక జన్మ ఉంటే ఇలాంటి తండ్రి రావాలి అని. నిజంగా నీ పిల్లలు అలాంటి మాట చెప్పగలరా? ఒక మంచి స్పిరిచువల్ ఫాదర్ అండి మా డాడీ, మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్నారండి మా తండ్రి అని నీ పిల్లలు చెప్పగలరా? లేదండి. అలా చెప్పలేకపోతే యు ఆర్ అ ఫెయిల్యూర్. నువ్వు ఈ లోకంలో పేరుకు మాత్రమే తండ్రివి, కానీ వాస్తవానికి దేవుని దృష్టిలో నువ్వు తండ్రివి కాదు. మనము తండ్రులము కాదండి. మన ఇంటిలోనే తండ్రి పాత్రను మనం సరిగ్గా పోషించకపోతే, తండ్రి చేయాల్సిన పని నమ్మకంగా మనం చేయలేకపోతే, ఆత్మీయ తండ్రిగా మనం ఎలా ఉండగలమండి? ఈరోజు తండ్రులు ఎంతమంది అయితే ఉన్నారో ఒక్క క్షణం మీరందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నానండి. తండ్రులందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నానండి. దయతో తల్లులు తండ్రుల వైపు మీ చేయి చాపి వారి గురించి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నానండి. మీ చేతిని చాపి వారి గురించి ఒక్క క్షణం మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రభువా, ఈ తండ్రులు నిజమైన తండ్రులుగా, నీ కొరకు వాడబడే ఆత్మీయ తండ్రులుగా కుటుంబాల్లో వారిని చేయి ప్రభువా. ఆత్మీయంగా వారిని బలపరచు.
తన కొడుకును దేవుని దగ్గరకు ఎలా తీసుకొచ్చాడో అబ్రహాము, అలా ఈ తండ్రులు తీసుకురాగలిగే కృపను దయచేయి. దేవునికి సమర్పించే క్షణము ముందు వరకు కూడా దేవుని మాటను చెప్పుకుంటూ వెళ్ళాడు ఇస్సాకుకు. యోబు కఠినమైన పరిస్థితుల్లో కొడుకులు చనిపోయారని చెప్పలేదు, కానీ నా కన్నులారా నిన్ను చూశాను అన్నాడు. అటువంటి తండ్రులుగా ఉండాలని ఒక్కొక్క క్షణం నోరు తెరిచి ప్రార్థన చేద్దామా అండి? ఇక్కడున్న తండ్రులనే కాదు, ఈ కుటుంబంలో, ఈ సంఘంలో ఎంతమంది తండ్రులు ఉన్నారో ప్రతి తండ్రుల గురించి ప్రార్థన చేయండి ఒక్కొక్క క్షణం. ఎవరన్నా ఒక్కరు ముందుకు వచ్చి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారండి తండ్రుల కొరకు? రండి, మీ చేతులు అలా చాపి ఉంచాల్సిందిగా కోరుతున్నానండి తండ్రుల దగ్గర. దయతో మైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఈ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి నాయన, మరి ఈరోజు నాయన ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి ప్రభా, నీ దాసుని నాయన నిలబెట్టి మాతో అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును దేవా నాయన తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథంలో తండ్రి నాయన ఎలాగైతే తండ్రి ప్రభా నాయన మరి అబ్రహాము అలాగే నాయన యోబు తండ్రి, అలా యోసేపు తండ్రి ప్రభా మరి మంచి తండ్రులుగా గుర్తింపబడ్డారు తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా మేము కూడా తండ్రి మా బిడ్డలకు తండ్రి నాయన మేము తండ్రి మంచి తండ్రులుగా ఆదర్శంగా నిలవడానికి సహాయం చేయండి తండ్రి. నాయన మీరే పరలోకపు తండ్రి నాయన, మీరు మాకు తండ్రి మంచి తండ్రివు తండ్రి. నీవలే తండ్రి మేము పోలి తండ్రి మా బిడ్డలకు తండ్రి ఆదర్శంగా నిలవడానికి సహాయం చేయండి తండ్రి. ఈ ఆరాధన అంతా మర్యాదగా ఘనంగా జరిపించినందుకు నీకే వందనాలు దేవా. నాయన మధ్యాహ్న కాల ఆరాధనలో మీరు ఉండండి, సాయంత్రకాల ఆరాధనలో కూడా మీరు ఉండి మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరకును ఎల్లప్పుడూ తోడయుండి నడిపించును గాక. తండ్రులైనటువంటి వారికి అందరికీ ప్రత్యేకముగా పరలోకపు తండ్రి తోడయుండి నడిపించును గాక. ఆమేన్. చాలా సంతోషం.